హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి మమ్మీ. ఈరోజు మా సింక్ ఆర్గనైజేషన్ వీడియో చూద్దాము. నేను చాలా రోజుల నుంచి వాడుతున్న ప్రోడక్ట్స్ ఉగ్గి కెమికల్ ఫ్రీ, అందుకని అది వాడతాను. నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్కి, క్వార్ట్స్కి, క్లీనింగ్కి డిస్ఇన్ఫెక్టెంట్గా ఈ వైమెన్ చాలా బాగా పనిచేస్తుంది. నేను లండన్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఉగ్గి ప్రోడక్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, విచ్ ఆర్ కెమికల్ ఫ్రీ, అందుకే అది బాగా పనిచేస్తాయి. క్లెన్స్మో ఇది రీసెంట్గానే ట్రై చేస్తున్నాను. ఇది హాబ్ అండ్ చిమ్నీ క్లీనింగ్ కోసం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవరాల్ కిచెన్ క్లీనింగ్ కోసం సిఫ్, అండ్ అలాగే ఊకి వాళ్ళది గ్లాస్ సర్ఫేస్ క్లీనర్. అండ్ కొంచెం ఎక్కువైనా డీప్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సిఫ్ క్రీమ్తో క్లీన్ చేస్తాను. సో ఇవి నా దగ్గర ఉన్న క్లీనర్స్. అంతకుముందు నార్మల్గా ఒక రౌండ్ ట్రేలో గజిబిజిగా పిచ్చి పిచ్చిగా అన్నీ పెట్టేసి ఉండేవి. సో ఐకియాలో నేను వెతుకుతున్నప్పుడు సంహౌ ఐ ఫౌండ్ దిస్ వన్. సింక్ ఆర్గనైజేషన్కి చాలా బాగుంటుంది అనిపించింది, అందుకే ఆర్డర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి క్లీనింగ్ క్లాత్స్ అన్ని కింద ర్యాక్లో నీట్గా మడత పెట్టేసి, వాష్ చేసినవన్నీ కింద మడత పెట్టేసి పెట్టుకున్నాను. క్లీనింగ్ క్లాత్స్ కూడా లైక్ 3 days వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ హాట్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి బాయిల్ చేసుకొని వాష్ చేసి పెట్టుకుంటాను. దాని మీద ఈ ట్రే ఇలా పెట్టేస్తే చక్కగా నీట్గా ఉన్నాయి. మన క్లాత్స్ బయటికి కనిపించవు. అలాగే ఏ క్లీనర్ కావాలి, ఏది కావాలి అని వెతుక్కోకుండా అన్నీ ఒక చోట నీట్గా ఉన్నాయి. అలాగే దీనికి పైన హ్యాండిల్ ఇచ్చారు. 2 సైడ్స్ చాలా గ్రిప్ ఉండే హ్యాండిల్, అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనం లిఫ్ట్ చేయగానే ఒక వైపుకి ఒరిగిపోయేలా అలా ఏం లేదండి. పట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే నీట్గా కూడా అన్ని దేనికవి ప్లేస్ కూడా సెట్ అయింది. దీన్ని ఇప్పుడు నేను ఎలా కిచెన్ సింక్ కింద పెట్టుకున్నానో చూద్దాం. మాకు అండర్ సింక్ ఆర్ఓ ఉంది. అండర్ సింక్ ఆర్ఓ ఉండటం వల్ల చాలా స్పేస్ వేస్ట్ అయింది. సో ఆ మిగిలిన కొంచెం స్పేస్లో కూడా నేను కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి ఇది బాగా పనిచేసింది నాకు. సో ఈ క్లీనర్, దాని కింద డిష్ క్లాత్స్ అన్నీ పెట్టేసి పైన ఈ ట్రే పెట్టాను. అలాగే క్లీనింగ్ లిక్విడ్స్ అన్నీ ఒక్కొక్కటి లైన్గా పెట్టాను. అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ కూడా ఉంది. ఈ సైడ్స్ వచ్చేసి ఇవి డిఫరెంట్ క్లీనింగ్ బ్రషెస్ అండి. ఇది హార్డ్ బ్రషెస్ హాబ్ క్లీనింగ్ కోసం. ఈ 2 హాబ్ క్లీనింగ్కి వాడతాను. అలాగే ఇది వచ్చేసి ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. మీరు 3 monthsకి ఒకసారి, మంత్లీ వన్స్ అయితే ఇంకా బెటర్. ఇది క్వాడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. 3 monthsకి ఒకసారి కానీ మంత్లీ వన్స్ అయితే ఇంకా బెటర్. ఈ వ్యాక్స్ ఒక క్లాత్ మీద తీసుకొని మొత్తం స్టోన్కి అంతా అప్లై చేసి బాగా తుడిచేస్తే చాలు. మీకు ఆ షైన్ కనీసం 15 days అన్నా ఉంటుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద క్వాడ్స్ ఆల్సో, దాని లైఫ్ పెంచుతుంది. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పింక్ స్టఫ్ అండి. ఇది మిరకిల్ క్లీనింగ్ పేస్ట్. ఏ మరక పడ్డా సరే ఇది కొంచెం అప్లై చేసి వాటర్ జల్లి బ్రష్ పెట్టి రుద్దేశారంటే మీకు ఎక్కడ కొంచెం కూడా మరక ఉండదు. చాలా బాగుంటుంది. నేను ఇది ఆల్మోస్ట్ సెకండ్ డబ్బా అనుకుంటా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ర్యాట్స్ స్ప్రే అండి. బాబోయ్, ఒకసారి ఆల్రెడీ మాకు ఎలికల ఎఫెక్ట్ అయ్యింది. దాని తర్వాతే అన్ని హోల్స్ క్లోజ్ చేయించి చాలా జాగ్రత్త పడి, ఇప్పటికి కూడా నాకు భయం ఎక్కడన్నా పొరపాటున ఎలుకలు వస్తాయేమో అని. అందుకే ముందు జాగ్రత్త కోసం ఆ స్ప్రే కూడా తెచ్చి పెట్టుకున్నాను. అలాగే ఇవన్నీ మీకు ఇందాక చూపించిన క్లీనర్సే, గ్రానైట్ స్టోన్కి. అలా నేను ఈ గ్రానైట్ క్లీనర్ అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం వాడుకుంటున్నాను. అండ్ మాది సింక్ వచ్చేసి క్వాడ్ సింక్. ఇది వచ్చేసి అంటే మ్యాక్స్ మేము యూటిలిటీలోనే డిషెస్ అన్ని వాష్ చేస్తాము. ఎప్పుడన్నా చిన్నవి ఏదన్నా వాష్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సోప్ డిస్పెన్సర్. అలాగే ఇది ఇంకే సింక్ క్లీనింగ్ కోసం అది వచ్చేసి డిష్ వాషింగ్ లిక్విడ్, అలాగే హ్యాండ్ వాషింగ్ లిక్విడ్ 2 ఒక ట్రేలో పెట్టుకున్నాను. అండ్ ఒక చిన్న మాప్ క్లాత్. మాకు సింక్తో పాటే సోప్ డిస్పెన్సర్ ఫిట్ చేశారు, కానీ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు. ఇది వచ్చేసి సింక్ డ్రైనర్. చిన్న పార్టికల్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది, అందుకని అది పెట్టుకున్నాను. అండ్ ఈ క్వాడ్ సింక్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. వైట్ మార్క్స్ పడతాయి అది ఇది అని అంటారు, కానీ నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. అండ్ అలాగే ఫాసెట్లో కూడా మాకు 2 ప్రెషర్స్ ఉన్నాయి, లైక్ ఓవరాల్ సింక్ క్లీనింగ్ కోసం. అండ్ అలాగే
ఇంకొక మోడ్‌లో ఇచ్చారు. అండ్ అలాగే అది పుల్ ఔట్ క్లాజెట్. మీరు కిచెన్ అంతా సింక్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. సింక్ అంతా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది నా ఓవరాల్ సింక్ ఆర్గనైజేషన్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ అలాగే ఈరోజు జార్ఫ్ వాళ్ళు నాకొక ప్యాకేజ్ పంపించారు టు ట్రై దేర్ బెడ్ షీట్స్ అండ్ కంఫర్టర్, ఏసీ కంఫర్టర్ ఫర్ ఎవ్రీ క్లైమేట్. సో ప్యాకేజింగ్ మాత్రం చాలా సేఫ్‌గానే వచ్చింది. చూద్దాం లోపల ఏమున్నాయో. జనరల్‌గా నాకు ఈ మధ్య కంఫర్టర్స్ ఏంటంటే సాఫ్ట్‌గా ఉంటే కొన్ని రోజులకి ఆ క్లాత్ అంతా పైన ఫర్ లాగా ఉన్నా అది ఊడిపోతుంది. లేదా మనం కప్పుకున్న తర్వాత చెమట పట్టడం, లేదా ఏదో ప్లాస్టిక్ కప్పుకున్న ఫీలింగ్ వస్తుంది లిటరల్‌గా. సో, నాకు తెలిసి మల్మల్ కాటన్ తప్ప ఇంకేది బావుండదేమో అనుకుంటున్న టైంలో ఐ గాట్ టు ట్రై దిస్ ప్రొడక్ట్. సో, ఇదైతే నేను వాడిన తర్వాత ఆల్మోస్ట్ ఐయామ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 15-20 డేస్. నాకైతే చాలా అనిపించింది. ఎక్కడ అది ఊడిపోవడం కానీ అలా ఏం లేదు. ఇట్స్ వెరీ లైట్ వెయిట్. చాలా లైట్ వెయిట్ ఉంది. అలాగే ఏసీ 24 అవర్స్ ఆన్ చేసే ఉన్నా కానీ మనకి చలినేది ఆపుతోంది. అండ్ పల్చగా ఉంది. ఎక్కడ చెమట పట్టడం గానీ, మొద్దులాగా ఉండడం, మనకేదో బరువుగా ఫీల్ అవ్వడం అలా కూడా లేదు. చాలా బావుంది. అండ్ అలాగే ఇందులోనే నాకు ఇంకొకటి పంపించారు. ఇది కొంచెం థిక్ కంఫర్టర్. దానంత సాఫ్ట్ కాదు అండ్ ఫాక్స్ ఫర్ మెటీరియల్ కాదు. బట్ స్టిల్ ఇది కూడా బానే ఉంది. ఇదేంటంటే మనకి సెరీన్ సాఫ్ట్ ఫీల్ ఇస్తుంది. అలాగే ఆ నీట్ లుక్ ఎక్కడికక్కడ స్టిచ్చింగ్ కానివ్వండి, ఆహ్, మెటీరియల్ క్వాలిటీ కానివ్వండి, చాలా మెత్తగా, హాయిగా ఉంది. ఇది నేను ఒకరోజే ట్రై చేశాను. బట్ నాకు ఆ ఏసీ కంఫర్టర్ లైక్ డైలీ యూజ్ చేసేది చాలా అనిపించింది. సో, ఐయామ్ యూజింగ్ దట్ నౌ. కొన్ని రోజులయిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ విల్ షిఫ్ట్ బ్యాక్ టు దిస్. సో, ఈ కంఫర్టర్‌కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు 2 కుషన్ కవర్స్ ఇచ్చారు అందులో. సో దట్ మనకేంటంటే కుషన్స్ పెట్టుకోవడానికి, కుషన్ కవర్స్‌కి ఈజీగా ఉంది. ప్రతి దాంట్లో 2 కుషన్ కవర్స్ వచ్చాయి. అండ్ నేనొకసారి మీకు ఆ ఏసీ కంఫర్టర్ వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇలాంటి కంఫర్టర్స్ ఏంటంటే మనకి కొనుక్కున్నా గానీ ఎక్కువ రోజులొస్తాయి. లైక్ వెన్ వి ఇన్వెస్ట్ ఇన్ బెడ్డింగ్ ఆర్ కంఫర్ట్స్ లైక్ బెడ్ షీట్స్ కానివ్వండి, క్వాలిటీ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మంచి క్వాలిటీదయితే గనక మనకి చాలా ఎక్కువ రోజులొస్తాయి. ఏదో తక్కువ కాస్టో లేదా క్వాలిటీ లేనివో కొనుక్కొని మళ్ళీ 4 రోజులు అవ్వగానే పడేయాల్సొచ్చింది. నేను కూడా చాలా లైక్ ఐ ట్రైడ్ ఎ లాట్ ఆఫ్ బెడ్ షీట్స్. సో, ఫైనల్‌గా నాకిది నచ్చింది. ఇది కొని నేను జస్ట్ ఇలా వేసి చూసాను ఎలా ఉందా అని. చాలా మెత్తగా, చాలా కంఫర్టబుల్‌గా ఉంది. వేడి రావట్లేదు. అలాగే దీనిలో 2 కుషన్ కవర్స్ ఇచ్చారు. చిన్న కుషన్స్ కవర్స్ 18x18 సైజ్. నాకైతే చాలా కంఫర్ట్‌గా అనిపించింది వేసిన తర్వాత. అండ్ ఇప్పటికి ఐయామ్ స్టిల్ యూజింగ్ ఇట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.